కర్నూలులో ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. కల్లూరు ఎస్టేట్, ముజాఫర్ నగర్, మధ్యరాజు నగర్లో నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది. అసలు ఇక్కడ నీళ్ళు వదులుతున్నారా, ఎప్పుడు వదులుతున్నారు, ఎందుకు రావట్లేదు? మధ్యరాజు నగర్ చూడండి, నీళ్ళే రావట్లేదు. ట్యాంకర్లు తెప్పించి ఆ ఉప్పు నీళ్ళతో అన్నీ ఇంకా వాడుతున్నాము. తర్వాత తాగేకేమో క్యాన్లు తెచ్చుకోవాలి. అవి 10 రూపాయలు క్యాను, ఒక్క క్యాన్ సరిపోదు. మళ్ళీ మున్సిపాలిటీకి ఏమో వాటర్ పన్నులు కట్టాలి. అసలు ఎందుకు నీళ్ళు ఇంతలాగా? ఇక్కడ బోర్ వేసుకుందామా అంటే తలకిందులు తపస్సు చేసి ఒక 300 అడుగులు పోయి నీళ్ళు పడకపోతే స్థలం మార్చి ఇంకో చోట ప్రయత్నించినా, ఇక్కడ ఒక్క ప్లాట్కి 2-3 హోళ్ళు వేసి ప్రయత్నించినా ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు పడదు ఈ ఏరియాలో, ఎందుకో తెలీదు. ఈ ప్రాబ్లం వల్ల నాకు ఏమనిపిస్తుందంటే, సొంత ఇండ్లు రెంట్కి ఇచ్చేసి ఎక్కడన్నా బోర్ ఉంది, నీళ్ళు బాగా వస్తున్నాయా, అక్కడికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఇంకా రెంట్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేక వాళ్ళు కూడా కాల్ చేసిపోతారేమో అనిపిస్తుంది. ఎందుకు ఇంతలా సతాయిస్తున్నారు? ఈ మధ్యరాజు నగర్కే నీళ్ళు వస్తలేవా అంటే కనుక్కున్న, ఇక్కడ వేరే వాళ్ళు లైన్లో కూడా అదే ప్రాబ్లం అంట, వాళ్ళు నీళ్ళు వస్తలేవు అని చెప్తున్నారు. ఏమి ప్రాబ్లం ఏమి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది 100 సంవత్సరాలు వెనక్కి వెళితే నీళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు చూడండి, పాత కాలపు వాళ్ళు, అలా అనిపిస్తుంది నాకు.